ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాభావం తక్కువగా ఉంది. రైతులు ఏ మందు స్ప్రే చేసుకుంటే పత్తిలో పెరుగుదల గుంజర వచ్చేటువంటి అవకాశం? భీష్మా కంపెనీ వారిది సర్పంచ్ ఇచ్చామన్నా. ఉమ్, అది దాదాగా అంత వెదరు ప్రాబ్లం ఉన్నా కూడా, వర్ష ప్రభావం తక్కువ ఉన్నా కూడా అది ఇస్తే కొంచెం రైతుల నుంచి ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది అన్నట్టు. తెల్లదోమ, పచ్చదోమ, మళ్ళా ఆ న్యూట్రిన్స్ లోపం ఉన్నా, మొక్క వర్ష ప్రభావం ఏమైనా తక్కువ ఉన్నా కూడా మొక్క హెల్దీగా ఉంచేటట్టు పనిచేస్తుంది బాగా. ఎంత ఎంఎల్ పోసుకోవాల్సి ఉంటుంది? ఎకరాకి ఎంత అవసరం? ఎకరానికి పావు లీటరు. ఎకరానికి పావు లీటరు సర్పంచ్ అయితే, ఆక్రోజం అయితే హాఫ్ లీటర్. ప్రజెంట్ అయితే ఒక స్ప్రే ఇచ్చామన్నా. 12 రోజులు అవుతుంది. రైతులకు అందరికి ఒక్కొక్క స్ప్రే ఇచ్చాము. 12 రోజులకి అవుతుంది. 12 రోజులకే చిన్న స్థాయి ఉన్న మొక్క కొంచెం పూత దశకు వచ్చేసింది అన్నట్టు కొన్ని ఏరియాకి. ఆ తర్వాత రెండో స్ప్రేకి వాళ్ళు ఇప్పుడు మొన్న ఒకరు వచ్చి 12 రోజుల తర్వాత రెండో స్ప్రే తీసుకున్నారు. ఎలా ఉంది ఏంది సర్పంచ్ ఎట్లా పనిచేసింది అని అంటే, సూపర్ గా పనిచేసింది. అంత ఎండ తీవ్రత పట్టుకున్నా కూడా పనిచేసింది, మాకు మంచిగా పనిచేసింది అనే. ఇప్పుడు చిన్న చెట్టు కొట్టంగానే దానికి గ్రోత్ వచ్చేసి పూతలు అయితే ఒక 30-40 పూతలు పడ్డాయి అన్నట్టు ఇప్పటికి. మళ్ళీ రెండో స్ప్రే అదే విధంగా రెండో స్ప్రే కొడితే దగ్గర 60-70 పూతలు వచ్చే అవకాశం ఉంది. రెండో స్ప్రేకి ఇదే మందు కొట్టుకుంటారు, వేరే ఇంకేదైనా సజెషన్? రెండో స్ప్రేకి అయితే రైతు ఇదే కావాలని అడిగిండు, కాకపోతే నేను ఇదే వద్దు వేరేది ఏమైనా మార్చిస్తానని చెప్పాను. రెండో స్ప్రేకి అయితే ఫస్ట్ స్ప్రే సర్పంచ్ ఆక్రోజం ఇచ్చాను, పూత దశకు వచ్చేసింది పత్తి కొంచెం. రెండో స్ప్రేకి అయితే పోలో గోల్డ్ను వేరే మందు ఉంటుంది, అది కల్పిస్తామని చెప్పాను. ఓకే, మొత్తానికి అయితే రైతులకి సర్పంచ్ అగ్రోజం కొట్టడం ద్వారా గ్రోతింగ్ మరియు తెల్లదోమ, పచ్చదోమ, నల్లి అనేటువంటిది అరికట్టడానికి అయితే నెంబర్ 1. తెల్లదోమ పోయింది, పచ్చదోమ పోయింది, గ్రీనెస్ వచ్చింది, ఎదుగుదల నీట్గా వచ్చింది, కొమ్మలు దగ్గర గనుపుతోనే మంచిగా గురువుగా వచ్చింది పచ్చి అనేది. థ్యాంక్ యూ.